అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, ఐఏఎం అహ్మదాబాద్లో 37 సంవత్సరాల క్రితం ఎంబీఏ చేసినటువంటి ఒక వ్యక్తి హైదరాబాద్లో ఒక ఇంటర్మీడియట్ కాలేజీను ప్రత్యక్షంగా పూర్తి స్థాయిలో మానిటర్ చేస్తూ నడపడాన్ని మీరు ఊహించారు ఎప్పుడైనా? చాలామంది ఐఐటిఎన్స్ నడపడం చూస్తారు, కానీ ఐఏఎం అహ్మదాబాద్ అంటే దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక సంస్థ. ఒక రకంగా నా దృష్టిలో ఐఐటి బాంబే కంటే ప్రతిష్టాత్మక సంస్థ. టెక్నాలజీ సైన్స్ అయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, అయితే మేనేజ్మెంట్లో ఐఏఎం అహ్మదాబాద్. అట్లాంటి సంస్థలో చదివి ఎన్నో మల్టీనేషనల్ కంపెనీలో బహుశా సీఈఓ అయి ఉండేవాళ్ళు వచ్చి ఇప్పటికి నేను అనుకుంటాను. బహుశా వాళ్ళ క్లాస్మేట్స్ చాలామంది రఘురామ్ రాజన్ గారు వాళ్ళ క్లాస్మేట్ అని చెప్తుంటారు. పరిస్థితి మీకు ఏంటో తెలుసు. ఆర్బీఐ గవర్నర్ ఉండే గ్లోబల్ ఫిగర్. అవన్నీ వదిలేసి ఒక ఇంటర్మీడియట్ కాలేజీను తన ప్యాషన్ తోటి, ప్రేమతోటి, తన పుత్రికలాగా దాన్ని పెంచుకుంటూ దాన్ని డెవలప్ చేస్తూ పేరెంట్స్ కోసము తన కెరీర్ని ఒక రకంగా త్యాగం చేస్తారని అనుకుంటాను. అట్లాంటి ఒక గ్రేట్ పర్సన్ తోటి ఇంటర్వ్యూ చేయడం మన ఎస్బీఆర్ టాక్స్ అదృష్టంగా భావిస్తున్నాను నేను. ముందుగా శ్రీనివాస్ గారిని పరిచయం చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టైం ఇచ్చి మాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి అందరు ఎస్బీఆర్ టాక్స్ ప్రేక్షకుల తరఫున. ఒకసారి వెళ్ళినా, అసలు ఇంతకుముందు ఇంట్రడక్షన్ చెప్పినట్టు ఐఏఎంలో చదువుకున్నారు. ఆ రోజుల్లో ఉస్మానియా క్యాంపస్లో ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకున్నట్టు అనుకుంటాను, నాకు గుర్తు. ఆ టైంలో ఉస్మానియా ఇంజనీరింగ్ అంటే ఇప్పుడు టాప్ ఐఐటీతో సమానం ఆ రోజుల్లో. ఎందుకంటే ఆ రోజుల్లో ఐదే ఐఐటీస్ వచ్చి నాకు ఇన్ఫాక్ట్ ఐఐటీలో కూడా వచ్చింది నాకు. కానీ నేను అనుకున్న బ్రాంచ్ రాలేదు. నేవల్ ఆర్కిటెక్చర్ మెడ్రాస్లో వచ్చింది. ఐ థాట్ నేవల్ ఆర్కిటెక్చర్ బదులు అప్పుడు ఎలక్ట్రానిక్స్కి ఇక్కడ చాలా క్రేజ్ ఉండేది. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్ ఎలక్ట్రానిక్స్ చాలా స్ట్రాంగ్ ఉండేది. ఓకే, అంటే చాలా స్టాల్ వర్డ్స్ ఉండేవారు, లెజెండరీ టీచర్స్ ఉండేవారు. సో ఐ కంటిన్యూడ్. ఇప్పుడు ఎట్లుందని పరిస్థితి? మీరు ఇప్పుడు చాలా అధ్వానమే. అప్పటికి ఇప్పటికీ అసలు నో కంపారిజన్. ఇన్ఫాక్ట్ అసలు దెర్ ఇస్ అ జనరల్ నెగ్లెక్ట్ ఆఫ్ స్టేట్ యూనివర్సిటీస్. మీకు తెలుసు వాళ్ళు ఫండింగ్ లేక, అసలు యాక్చువల్లీ ఫ్యాకల్టీ లేక కాంట్రాక్ట్ ఫ్యాకల్టీతో నడిపిస్తున్నారు. అంతేనా? అది అంటే ఇప్పుడు సిబిఐటి స్థాయిలో కూడా లేదు ఉస్మానియా. సిబిఐటి స్థాయిలో కూడా లేదు. ఒక రకంగా సిబిఐటి ఓయూ వస్తే సిబిఐటి ప్రిఫర్ చేయాలా ఇప్పుడు? ఒక రకంగా నన్ను అడిగితే ఇది దెర్ ఇస్ అ పెడిగ్రీ, ఒక లెగసీ ఉన్నది ఉస్మానియాకి, ఒక బ్రాండ్ ఉంది. ఫీజు తక్కువ. కాకపోతే టీచింగ్ స్టాండర్డ్స్ కానీ, ఆపర్చునిటీస్ కానీ, ప్లేస్మెంట్స్ కానీ నన్ను అడిగితే సిబిఐటి ప్రిఫర్ చేయడం. సిబిఐటి విఎన్ఆర్ఏ బెటర్. సిబిఐటి బెటర్. విఎన్ఆర్ సిబిఐటి సిబిఐటి బెటర్ స్టిల్. అంటే విఎన్ఆర్ ఈజ్ క్లోజ్ అనుకోండి, బట్ సిబిఐటి అంటే అది యాక్చువల్లీ ఒక సొసైటీ ఏ రకంగా నడవాలి ఆ రకంగా నడుస్తుంది. అంటే నాట్ ఫర్ ప్రాఫిట్ రీతిలో నడుస్తుంది సిబిఐటి. అంటే విఎన్ఆర్ అలా చేయడానికి కాదు, బట్ డెఫినెట్లీ. అండ్ ఆఫ్ కోర్స్ సిబిఐటి ఇస్ అన్ ఓల్డర్ ఆర్గనైజేషన్, సో కొన్ని సిస్టమ్స్ అండ్ ప్రొసీజర్స్ ఆర్ మచ్ స్ట్రాంగర్. సో ఐ వుడ్ స్టిల్ ప్రిఫర్ సిబిఐటి. ఓకే, కమింగ్ టు పాయింట్, యాక్చువల్లీ అసలు మీరు విచిత్రంగా ఐఏఎంలు చేసి పెద్ద కంపెనీ ఆఫర్స్ పెట్టి మీరు కూడా చాలా పెద్ద వాటిలో కార్పొరేట్ పనిచేస్తారు. సీఎం మా ఫ్రెండ్ చెప్పారు సిఎంసీలో పనిచేస్తారని విన్నాను. అసలు మీ విచిత్రంగా ఎడ్యుకేషన్కి వచ్చి ఇంత కష్టపడి కాలేజ్ బిల్డ్ చేస్తూ శ్రమ కోర్చి పేరెంట్స్ ఓపిక సమాధానం చెప్తూ అసలు దీన్ని ఎందుకు అనుకున్నారు? అది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అది నన్ను ఎవరు అడగలేదు ఇప్పటి వరకు, అంటే పబ్లిక్గా. అయితే నేను ఐటీ ఇండస్ట్రీలో చాలా కాలం పనిచేశాను ఇన్ వేరియస్ కెపాసిటీస్. అయితే మా పిల్లవాడి ఎడ్యుకేషన్ కోసము రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను వెన్ హీ వాజ్ ఇన్ 10th క్లాస్. 10th క్లాస్లో వాడు ఐసిఎస్ఈ స్కూల్లో చదివాడు అండ్ సిటీ టాపర్, 97.5. స్కూల్ అండి? ఇంటర్నేషనల్ స్కూల్ అని షేక్పేట్లో ఉంటుంది. పేరే ఇంటర్నేషనల్ స్కూల్, ఐసిఎస్ఈ స్కూల్. కాకర్ల సుబ్బారావు. ఎగ్జాక్ట్లీ, కాకర్ల సుబ్బారావు. నేను డెలిబరేట్గా ఈ 10th వరకు వాళ్ళకి స్కూలింగ్లో కొన్ని ఇంపార్టెంట్ క్వాలిటీస్ డెవలప్ కావాలి. నాట్ జస్ట్ సబ్జెక్ట్తో పాటు స్కూలింగ్ వెళ్ళడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, సో సోషల్ స్కిల్స్ కానీ, లాంగ్వేజ్ స్కిల్స్ కానీ, ఇవన్నీ డెవలప్ అవ్వాలి. సో అందుకోసం నేను 10th క్లాస్ వరకు వాడిని ఫౌండేషన్ వీటితో డిస్టర్బ్ చేయకుండా రెగ్యులర్ స్కూలింగ్ కంటిన్యూ చేశాను. మీరేం ఫౌండేషన్ ఫౌండేషన్ ఇవ్వలేదు. సేమ్ మా బాబు కూడా 10th క్లాస్ వరకు భారతీయ విద్యాభవన్లో సిబిఎస్ఈ
ఆడుతూ పాడుతూ ఎన్సీసీఎస్ చదువుకున్నాడు. సేమ్ థింగ్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో మన థింకింగ్ ఇంటర్మీడియట్ మాత్రం ఫిడ్జిల్ వేశారు. ఓకే. సో ఆ టైంలో నేను వెన్ ఐ వాజ్ డూయింగ్ దిస్ రీసెర్చ్, యాక్చువల్లీ ఎప్పుడైతే మా వాడు హీ ఈస్ డూయింగ్ వెల్ అని తెలిసిందో నన్ను కార్పొరేట్ కాలేజ్ వాళ్ళు ఆల్మోస్ట్ హైజాక్ చేశారు. హైజాక్ చేశారంటే ఇంటికి వచ్చి ఒక కారు తీసుకొచ్చి నన్ను మా పిల్లవాడిని కార్లో పెట్టి, అప్పుడు ఇక్కడ వాళ్ళది ఇటువైపు అవంతి నగర్ అని బషీర్బాగ్ దగ్గర ఉండేది వాళ్ళ ఈ కార్పొరేట్ బ్యాచ్ వాడేవారు, సిఓ బ్యాచ్ అంటారు కదా, ఆ సిఓ బ్యాచ్ తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ హెడ్ ముందర కూర్చోబెట్టి మాట్లాడించారు. సో వాళ్ళు ఏమనుకున్నారంటే దే ఆర్ డూయింగ్ ఎ బిగ్ ఫేవర్ టు మీ, ఫ్రీలో ఇస్తాం మీ పిల్లవాడికి, ఫ్రీలో ఇస్తాం ఆ ఫ్రీ 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 అని చాలాసార్లు అంటే నాకు ఏమనిపించింది అంటే ఆ 1 hour డిస్కషన్ నడిచింది. ఆ 1 hour డిస్కషన్లో నాకు ఎడ్యుకేషన్ ఎక్కడ కనిపించలేదు, టోటలీ కమర్షియల్ బిజినెస్, టోటల్ బిజినెస్. అంటే ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్. మీ పిల్లవాడు స్మార్ట్, మేము ఫ్రీగా ఇస్తున్నాం, సో యూ షుడ్ బి వెరీ హ్యాపీ విత్ దాట్, మా దగ్గర జాయిన్ చేయించాలి, మేము ఇది ర్యాంక్ గ్యారంటీ చేస్తాం, ఆ రకంగా అనమాట. ఇట్స్ డీల్. అసలు ఆ థింకింగే నాకు నచ్చలేదు. ఓకే. ఎందుకంటే వాళ్ళు అసలు రాంగ్ పర్సన్ టార్గెట్ చేసి నాకు అవసరం లేదు, ఫ్రీగా ఇచ్చేది అవసరం లేదు, మీకు ఫైనాన్షియల్ అవసరం లేదు, అవసరం ఉన్నా కూడా, బట్ దట్ ఈస్ నాట్ ది అప్రోచ్. అంటే కమర్షియల్ ట్రాన్సాక్షన్, ఎడ్యుకేషన్కి ఒక కమర్షియల్ వాల్యూ అన్నది నాకు సమ్హౌ కల్చరల్లీ ఇట్ డిడ్ంట్ ఫిట్. సో అలా అని చెప్పి అప్పుడు నల్లకుంట ఇన్స్టిట్యూషన్స్ పీక్లో ఉండేవి. సో నల్లకుంట ఇన్స్టిట్యూషన్స్ కొంచెం రీసెర్చ్ చేసి ఇక్కడ తీసుకొచ్చి వాడిని ఇక్కడ తీసుకొచ్చినప్పుడు ఈ నల్లకుంట ఈకోసిస్టమ్ నాకు అర్థమైంది. అప్పటి వరకు నాకు అసలు ఈ కోచింగ్ ఫీల్డ్ కానీ జూనియర్ కాలేజ్ డిఫరెంట్ ఫీల్డ్ ఈ ప్రవేశమే లేదు. సో అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఈ నల్లకుంట కాలేజెస్లో మంచి టీచర్స్ ఉన్నారు, అండ్ సబ్జెక్ట్ని మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏ రకంగా టీచ్ చేయాలో, అంటే వితౌట్ షార్ట్ కట్ కాన్సెప్చువల్ డెప్త్తో ఎక్స్ప్లెయిన్ చేయాలి, అండ్ పిల్లల్లో క్రియేటివిటీ డెవలప్ చేసుకుంటూ జెన్యున్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ, అది చాలా ఇంపార్టెంట్. 10 ఏళ్ల వరకు గోల్డెన్ పీరియడ్ అండి నల్లకుంట, గ్రేట్ ఆపర్చునిటీ. ఇప్పుడు మళ్ళీ రకరకాల ప్రాబ్లమ్స్ పోయినాయి. అంటే అఫ్ కోర్స్ అది ఏమవుతుందంటే ఐఐటి ఆల్సో హెస్ చేంజ్డ్ అండి, యాజ్ అన్ ఎగ్జామ్ ఇట్ హెస్ చేంజ్డ్. ఎందుకంటే డిస్క్రిప్టివ్ ఉన్నప్పుడు రియల్ టాలెంట్ ఉండేది, డిస్క్రిప్టివ్ ఉన్నప్పుడు రా ఇంటెలిజెన్స్ చెక్ చేసేవాడు, రా ఇంటెలిజెన్స్. వాడు ఇప్పుడేమో స్ట్రాటజీ, ప్లానింగ్ ఇవన్నీ వచ్చేసినాయి. ఎప్పుడైతే ఆబ్జెక్టివ్ వచ్చిందో అది కూడా ఇప్పుడు ఆబ్జెక్టివ్ అయి మనకి దాదాపుగా ఒక 20 ఏళ్ళు అయింది, 2006 మేబీ. ఓకే, 18 ఏళ్ళు. ఓకే, సో అరౌండ్ 18 years. సో ఈ డేటా బేస్ అన్నది బాగా డెవలప్ అయిపోయింది. ఒక టాపిక్ నుంచి ఏ రకమైన క్వశ్చన్స్ వస్తాయో మనకు తెలుసు. సో స్టూడెంట్ని బ్లైండ్గా ఆ డేటాబేస్కి ఎక్స్పోజ్ చేసేస్తే వాడు ప్రాక్టీస్ చేసుకుంటే వాడు రా ఇంటెలిజెన్స్ లేకపోయినా ఒక యావరేజ్, అబవ్ యావరేజ్ ఇంటెలిజెన్స్ ఉన్నా కూడా ఐఐటీలో సీట్ తెప్పించే స్థాయికి వచ్చేసింది. అదే ప్రాక్టీస్ కావచ్చు, రిగరస్ వర్క్ కావచ్చు, రైట్, సో స్ట్రాటజీ కావచ్చు, అవన్నీ రైట్. సో గోయింగ్ బ్యాక్ టు మై నల్లకుంట ఎక్స్పీరియన్స్, సో అప్పుడు ఎప్పుడైతే నేను వీళ్ళతో ఇంటరాక్ట్ అయ్యానో ఐ రియలైజ్ దట్ ఎక్సలెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. పిల్లలు తెలుసుకోవచ్చు. మీ బాబు, మా పిల్లవాడు హీ స్టడీడ్ ఇన్ రామయ్య అండి. రామయ్య, ఓకే. అప్పుడు రామయ్య పీక్లో ఉంది బహుశా ఆ టైంలో. సో చదివాడు. బట్ ఇప్పుడు కృష్ణ చైతన్య నా కో-ఫౌండర్ నాను, సో కృష్ణ చైతన్య దగ్గర కూడా వెళ్ళి కోచింగ్ తీసుకునేవాడు. ఓకే, అట్లా మీ పరిచయం. ఓకే, సో ఆ రకంగా నాకు నానోతో పరిచయం ఏర్పడింది. అప్పటికి నానో ఉందా? స్టార్ట్ అయింది. ఎందుకంటే 2009లో యాజ్ అ పేరెంట్గా పరిచయం మీరు కేసీకి? యాజ్ అ పేరెంట్. ఓకే. సో అయిన తర్వాత దెన్ ఐ రియలైజ్డ్ దట్ ఇంత మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్, మంచి విలువలు. బేసికలీ ఎడ్యుకేషన్ ఏంటంటే వాల్యూ సిస్టమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అవునండి. బిజినెస్ ఉండొచ్చు, ఎడ్యుకేషన్లో కూడా దాన్ని ఎడ్యుకేషన్ కరెక్ట్ ఆర్గనైజ్ చేయడం కోసం బిజినెస్ ఉండడం తప్పలేదు, కానీ బిజినెస్ కోర్ కాకూడదు. అదే ఇప్పుడు ఏంటంటే ఇది ఒక హోటల్లో, ఒక టూరిజమో, లేదా ఒక ట్రావెల్ కంపెనీలో నడిపినట్టు నడపకూడదు. ఎడ్యుకేషన్ అంటే బేసిక్ ఆర్గనైజ్ చేయడం కోసం కొంత బిజినెస్ వాల్యూస్ ఉండొచ్చు అంతే. ఆబ్వియస్లీ ఇట్ హ్యాస్ టు బి సస్టైనబుల్. అవును, లేకుంటే నడపలేదు అంతే. సో టు దట్ ఎక్స్టెంట్ బిజినెస్ ఉండాలి, కానీ బిజినెస్ కోసం అని the soul should be education. Exactly. The peripheral should be the business. Absolutely. So the focus మీరు కరెక్ట్గా పెట్టారు. ఫోకస్ అది ఉంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లా నడుస్తుంది అది. సో దట్ ఈస్ వాట్ ఐ రియలైజ్. సో నానోలో ఆ కేపబిలిటీ ఉంది, మంచి ఫ్యాకల్టీ,
లెజెండ్స్ నానోలో ఉన్నారు. కాకపోతే ఈ సపోర్ట్ సిస్టమ్స్ కొంచెం మనం అవును ఎస్టాబ్లిష్ చేసి కొంచెం టెక్నాలజీ, కార్పొరేటేషన్, సిస్టమ్స్ బిల్డ్ చేయడము, మోడలింగ్ చేయడము. ఎగ్జాక్ట్లీ. సో ఒక మంచి క్వశ్చన్స్ డేటాబేస్ డెవలప్ చేసి తర్వాత ఒక పద్ధతి ప్రకారము క్లాసెస్ కండక్ట్ ఆర్గనైజింగ్ ద ట్రూ ఎడ్యుకేషన్. సో ఐ థాట్ ఐ కెన్ ప్రొవైడ్ సమ్ వాల్యూ దేర్. ఓకే అని చెప్పి నేను 2012లో ఐ బికేమ్ పార్ట్ ఆఫ్ నానో. వారు అకాడమిక్ సైడ్ ఉన్నదాన్ని మీరు మేనేజ్మెంట్ సైడ్ మీరు వచ్చారు. సో ఏమవుతుందంటే వెన్ దెర్ ఇస్ దిస్ డివిజన్ ఆఫ్ లేబర్, ఒకళ్ళు ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు. అవును. అక్కడ అది కూడా ఇంకోటి చూసింది. దట్ వాజ్ అనదర్ ఫెయిలియర్ ఆఫ్ నల్లకుంట ఇన్స్టిట్యూషన్స్. బేసికలీ వీళ్ళంతా టీచర్స్, ఎవరైతే నల్లకుంటలో టీచ్ చేశారో అంటే కాలేజెస్ ఎవరైతే పెట్టారో వాళ్ళు బేసికలీ టీచర్స్. అడ్మిన్లో ఎక్కువ అనుభవం లేక, అడ్మిన్కి ఎక్కువ టైం కేటాయించక కొంచెం వాళ్ళు టీచర్స్ టీచింగ్ చేయాలండి. యాక్చువల్లీ ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు, అడ్మిన్ వాళ్ళు మొత్తాన్ని టీచర్స్ కంట్రోల్ చేస్తారు. టీచర్ షుడ్ బి ద కింగ్ ఆఫ్ దట్, అడ్మిన్ షుడ్ సపోర్ట్ ఇట్ యాక్చువల్లీ. ఎగ్జాక్ట్లీ. సో కొన్ని ఏవైతే అడ్మిన్లో చేయవలసిందో అవి టీచర్లు చేయలేరు, అప్డేట్ కాలేరు. తర్వాత కొన్ని 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 కొంచెం కట్ త్రోట్గా ఉండవలసి వస్తుంది. కొన్ని చోట్ల స్టాఫ్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఫ్యాకల్టీ మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉంటాయి, ప్రమోషన్ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫైనాన్స్ మేనేజ్మెంట్, ప్రమోషన్ కూడా తెలియలేదు. వాళ్ళ రియల్ సక్సెస్ అనేది పీపుల్ చెప్పుకోలేకపోయారు. వాళ్ళు కొద్ది సక్సెస్ బాగా ప్రచారం చేస్తున్నారు, సో కాల్డ్ దట్ కార్పొరేట్ కొన్ని పెద్ద కాలేజెస్. సో ఈ అండ్ పేరెంట్కి రీచ్ అవ్వాలి మనం. పేరెంట్కి ఓకే మనం బ్రహ్మాండమైన టీచర్స్ ఉన్నారు మన దగ్గర, కానీ పేరెంట్స్ దగ్గర రీచ్ అయ్యి ఓకే వీఆర్ ప్రొవైడింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అది పేరెంట్స్ తెలియాలి. సో ఐ థాట్ దెర్ వాజ్ సంథింగ్ దట్ ఐ కుడ్ కాంట్రిబ్యూట్ అని చెప్పి నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి అంటే అవుట్ ఆఫ్ ప్యాషన్ జాయిన్ అయ్యాను. ఇక్కడ వచ్చి ఏదో లేకుండా మీ స్థాయికి కార్యాలకి వెళ్ళి అంతమంది మీరు బిజినెస్ కంపెనీస్ ఉంటాయి మీకేమైనా, మీరు అప్పుడు కార్పొరేట్లో అంటే అఫ్కోర్స్ నేను ఏం చేశానంటే ఐటీ ఇండస్ట్రీలో ఉంటూ నేను ఐటీ కంపెనీస్ కొన్ని నడిపించేవాడిని. అండ్ స్పెసిఫికలీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రైనింగ్ స్టూడెంట్స్ ఫర్ ఐటీ, అంటే ఒక ఫినిషింగ్ స్కూల్ లాగా నడిపించేవాడిని. అండ్ ఇప్పుడు ఉన్నాయండి అవి లేవు, అవి ఇప్పుడు లేవు. నా కంప్లీట్ మీరు ఫుల్ టైం I've exited those completely full time నేను ఇంకా మీకేం అదర్ బిజినెస్ ఏం పెట్టుకోలేదు, ఇదే కోర్ బిజినెస్ ఇంకా అవన్నీ ఎగ్జిట్ అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు నౌ ఐ రియలైజ్ దట్ దిస్ ఇస్ వాట్ మై కాలింగ్ ఇస్. సో ఇక్కడ చాలా కాంట్రిబ్యూట్ చేయడానికి చాలా స్కోప్ ఉంది. అండ్ ఫార్చునేట్లీ నానో ఈజ్ ఆల్సో డూయింగ్ వెల్. అప్పుడు ఒక సెంటర్ నడిపించేవాళ్ళం, ఇప్పుడు అదే ఎన్ని బ్రాంచ్ మొత్తం ఇప్పుడు మనకి టోటలీ ఇక్కడ 5 క్యాంపస్లు ఉన్నాయి హైదరాబాద్లో. ఒకటి నల్లకుంట అందరికి తెలిసిందే, తర్వాత మాదాపూర్ విత్ హాస్టల్ కదా, మాదాపూర్ విత్ హాస్టల్, బాయ్స్ అండ్ గర్ల్స్ బాయ్స్ అది చెప్తున్నారు. ఇప్పుడు మాదాపూర్లో 2 క్యాంపస్లు ఉన్నాయి. ఒకటి ఏంటంటే జూనియర్ క్యాంపస్, ఒకటి సీనియర్ క్యాంపస్. ఇప్పుడు ఈ ఇయర్ నుంచి ఒక గర్ల్స్ క్యాంపస్, ఎక్స్క్లూజివ్ గర్ల్స్ క్యాంపస్ ఒకటి స్టార్ట్ చేస్తారు. టీచింగ్ అక్కడే, హాస్టల్ అక్కడే. ఫస్ట్ ఇయర్ కోసం ఉంది ఇప్పుడు మాదాపూర్లో ఉంది ఇప్పుడు. రైట్ అది. సో ఇప్పుడు మాకు ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి మాదాపూర్లో 3 క్యాంపస్లు ఉంటాయి. ఒకటి జూనియర్ క్యాంపస్ ఉంటుంది, ఒక సీనియర్ క్యాంపస్ ఉంటుంది బాయ్స్కి, ప్లస్ గర్ల్స్కి ఒక ఎక్స్క్లూజివ్. సీనియర్స్ కంటే అడ్మిషన్స్ వాళ్ళకి సంబంధం లేదు, బట్ జూనియర్ సంబంధించినప్పుడు 2 బాయ్స్ కూడా గర్ల్స్కి కంప్లీట్లీ ఎక్స్క్లూజివ్ ఓకే ఉంది. తర్వాత మాదాపూర్లోనే ఈ బాయ్స్ జూనియర్స్ క్యాంపస్లోనే డే స్కాలర్స్ని కూడా తీసుకుంటాం. సో ఇట్ ఈస్ అ క్యాంపస్ వేర్ యూ హ్యావ్ బోత్ డే స్కాలర్స్ యాజ్ వెల్ అస్ రెసిడెన్షియల్. ఇది కాకుండా కొత్తపేటలో లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాము, అది ఎక్స్క్లూజివ్ డే స్కాలర్ క్యాంపస్. ఓన్లీ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇస్ అ కోఎడ్. ఎక్కడ ఉంటుందంటే అక్కడ కొత్తపేటలో అంటే ఇప్పుడు రిలయన్స్ ట్రెండ్స్ అని ఉంటుంది, అంటే అక్కడ ఒకటి ఉంది, విక్టోరియా మెమోరియల్ ఉంది అక్కడ. ఆ విక్టోరియా మెమోరియల్ కన్నా ముందరే రిలయన్స్ ట్రెండ్స్ అని ఉంటుంది రోడ్ పైన. ఆ రిలయన్స్ ట్రెండ్స్ ముందర గల్లీలో ఉంటుంది. ఇట్ ఈస్ అవర్ ఓన్ బిల్డింగ్, మా ఓన్ బిల్డింగ్. ఇది రెంటెడ్ కదా? ఇది రెంటెడ్, నల్లగుంట ఇది రెంటెడ్. ఓకే. బట్ ఓన్ బిల్డింగ్ కట్టి అక్కడ మీరు మా క్లాస్ రూమ్స్ కూడా చూసుంటారు ఇక్కడ. సో సేమ్ క్లాస్ రూమ్స్ మాదాపూర్లో కూడా సేమ్, ఎక్కడ ఉన్నా మా క్లాస్ రూమ్స్ ఒకే రకం ఉంటుంది. ఐ విల్ కమ్ బ్యాక్ టు ద క్లాస్ రూమ్స్. సో దానికన్నా ముందర ఈ కొత్తపేటలో ప్యూర్లీ డే స్కాలర్ అండ్ ఐఐటి యాజ్ వెల్ యాజ్ నీట్ కూడా ఉంది. ఇక్కడ మాదాపూర్లో లేదు. నల్లకుంటలో ఐఐటి అండ్ నీట్ ఉంది, మాదాపూర్లో లేదు. మాదాపూర్లో ఓన్లీ ఐఐటి ఉంది, ఇక్కడ ఐఐటి అండ్ నీట్. ఇప్పుడు కొత్తగా శంషాబాద్లో ఒక 15 acres క్యాంపస్లో
టోటల్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆన్ అ బిగ్ స్కేల్. ఈ సంవత్సరం ఓన్లీ బాయ్స్, ఈ సంవత్సరం ఓన్లీ బాయ్స్. బాయ్స్. నెక్స్ట్ ఇయర్ గర్ల్స్. నీట్ కూడా ఉంది అక్కడ కూడా? నీట్ కూడా ఉంది. నీట్, జేఈ, బాయ్స్ హాస్టల్, డే స్కాలర్స్ లేదు ఇంకా? నో డే స్కాలర్స్, ఓన్లీ బాయ్స్ ఎక్స్క్లూజివ్ హాస్టల్. కెపాసిటీ ఆఫ్ సార్ ఎంత? కెపాసిటీ 600. కెపాసిటీ 600 ఈ సంవత్సరం. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకో 600 యాడ్ చేస్తాం, అంటే సెకండ్ జూన్. అదే మీ బిగ్ క్యాంపస్ అయిపోతుంది ఆల్మోస్ట్. అదేంటే అక్కడే దట్ విల్ బి అవర్ ఫోకస్, కోర్ దట్ విల్ బి. అంటే మా సెంటర్ ఆఫ్ గ్రావిటీ విల్ ఆల్ మూవ్ టు మాదాపూర్, ఎందుకంటే అక్కడ 15 acres స్థలం ఉంది. అండ్ బిల్డింగ్ కూడా చాలా బాగుంటుంది, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ వెంటిలేషన్. కేసీ చెప్పారు అక్కడ హిమాయత్ సాగర్ కనిపిస్తుంది. అదే నేను అడిగాను కేసీ గారు, నేను ఎప్పుడు పట్టుకుపోతాను, నన్ను ఎప్పుడు చూపిస్తారు నాకు, ఒకసారి దాన్ని వీడియో తీసుకుని చూడాలని అని చెప్పి ఇంతకుముందు కేసీ గారు అడిగాను. ఒకసారి ఎప్పుడైనా వెళ్ళి చూద్దాం అది. అంటే ఏంటంటే ఇప్పుడు పిల్లల రిక్వైర్మెంట్స్ కూడా మారుతున్నాయి. అంటే ఇఫ్ యూ సీ మన తెలంగాణలో ది కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ కానీ న్యూ జనరేషన్ వస్తుంది, పేరెంటల్ ఎక్స్పెక్టేషన్స్ కూడా మారుతున్నాయి. ఇంతకుముందు లేదు, మా వాడికి ఐఐటి కోసం సర్వం త్యాగం చేసి రాచి రంపాన పెడతాం ప్లాన్ అనే దానికంటే ఏది వస్తే అది వస్తుంది, మా వాడికి లైఫ్ స్కిల్స్ కంఫర్ట్ చదువుకోవాలి అని చదువుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ దెర్ ఇస్ ట్రూత్ ఇన్ దట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఏంటంటే ఓన్లీ ఐఐటీలో వస్తేనే ఫ్యూచరు, ఐఐటీలో రాకపోతే శూన్యం, బ్లాక్ అండ్ వైట్. ఇప్పుడు ఏంటంటే దెర్ ఆర్ షేడ్స్ ఆఫ్ గ్రే. ఒక ఆ బ్లాక్ అండ్ వైట్ కాదు, మధ్యలో షేడ్స్ ఆఫ్ గ్రే చాలా ఉన్నాయి. తర్వాత మనం కూడా చూస్తున్నాం, ఇప్పుడు మా స్టూడెంట్స్ ఉన్నారు, ఏ కాలేజ్కి వెళ్ళినా, ఇప్పుడు ఐఐటీకి వెళ్ళొచ్చు, ఐఐటి బాంబే వెళ్ళొచ్చు, చైతన్య భారత్ వెళ్ళొచ్చు, ఎక్కడైనా వాళ్ళు ఇంజనీరింగ్కి కావాల్సిన మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ఏదైతే ఫౌండేషన్ ఉందో గట్టిగా పడుతుంది. అదే నేను పేరెంట్స్కి ఎప్పుడు చెప్తుంటాను. సో డోంట్ బాదర్ అబౌట్ ది ఎండ్ రిజల్ట్. వాడు ఎక్కడున్నా కూడా ఇంజనీరింగ్ బాగా చేయాలి వాడు, ఎందుకంటే అల్టిమేట్లీ సక్సెస్ విల్ డిపెండ్ ఆన్ హౌ హీ ఈస్ డన్ ఇన్ ద 4 years ఆఫ్ ఇంజనీరింగ్. ఇప్పుడు మనం ఐఐటి పంపిస్తాం, వాడు ఏ 6.5 సిజిపిఓ తెచ్చుకున్నాడు, ఏం లాభం వాడికి? వాడికి ప్లేస్మెంట్స్ ఏ రకంగా ఉంటాయి? 20% అన్ఎంప్లాయీస్ ఉన్నారు, ప్లేస్మెంట్ అన్న 20% ఉన్నారు ఐఐటీస్లో కూడా. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మా స్టూడెంట్ ఒక ఆమె ఉంది, లాస్ట్ ఇయర్ 3 years బ్యాక్ షీఈస్ గాన్ ఇన్ టు వాసవి. అది కూడా వాసవిలో ఎలక్ట్రికల్. మంచి స్టూడెంట్, గుడ్ స్టూడెంట్. కాకపోతే జేఈ మెయిన్ టైంలో అప్పుడు కొంచెం అంత కాన్సన్ట్రేట్ చేయలేదు. సో షీ డి నాట్ డూ వెల్, సమ్ 95-96% అనేది వచ్చింది. బట్ షీ గాట్ ఇంటూ వాసవిలో వచ్చిన తర్వాత షీ ఈజ్ ద ఫస్ట్ స్టూడెంట్ దిస్ ఇయర్, ఇప్పుడు ఆమె ఫైనల్ ఇయర్లో ఉంది, ఫస్ట్ స్టూడెంట్ టు గెట్ ప్లేస్డ్ ఇన్ ఆరకల్ అండ్ విత్ అ సాలరీ ప్యాకేజ్ ఆఫ్ 15 lakhs. చాలా మంది ఎన్ఐటి స్టూడెంట్స్ కూడా ఎలక్ట్రికల్లో ఇప్పుడే, అంటే ఒకప్పుడు ఎలక్ట్రికల్, ఇప్పుడు ఎలక్ట్రికల్ అంటే ఇంకా అది ఇట్లా అయిపోయింది. అంటే ఎలక్ట్రికల్ అంటే ట్రిపుల్ అదే 15 lakhs ప్యాకేజ్. మీకు ఎన్ఐటీస్లో కూడా దొరకదు మీకు ఈ ప్యాకేజ్. సో ఇప్పుడు పేరెంట్స్కి ఏంటంటే దెర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్. 23 ఐఐటీస్ ఉన్నాయి, 31 ఎన్ఐటీస్ ఉన్నాయి, ట్రిపుల్ ఐటీస్ చాలా ఉన్నాయి, గ్రోయింగ్, చాలా ఫాస్ట్ గ్రో అవుతున్నాయి. ఐఐటీస్ కాకుండా మనకి ఇప్పుడు బిట్స్ ఉంది, మణిపాల్, విఐటి ఉంది, మణిపాల్, అమృత ఉంది, ఈవెన్ కామెడీకి ఈ మధ్య పాపులర్ అవుతుంది, ఎగ్జామినేషన్ కాలేజెస్ ఉన్నాయి. ఈ రకంగా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. వచ్చింది. మీకు ఒకటి ఇంట్రెస్టింగ్ ఇది చెప్పాలి మీకు. నేను 2 months బ్యాక్ యుఎస్ వెళ్ళాను. కార్నెగీ మెలన్ యూనివర్సిటీకి వెళ్ళాను. చెప్పారు కార్నెగీ మెలన్ యూనివర్సిటీ, మై డాటర్ అమెరికాలో టాప్ 10 యూనివర్సిటీ, టాప్ 3 కంప్యూటర్ సైన్స్లో టాప్ 3. ఓకే, టాప్ 3లో ఉంటుంది. ఎంఐటి, స్టాన్ఫర్డ్ తర్వాత కార్నెగీ మెలన్, ఆ రేంజ్లో. సో వరల్డ్ టాప్ 3 అనుకోవచ్చు, వరల్డ్ టాప్ 3 అని చెప్పచ్చు ఓ రకంగా. సో మై డాటర్ వాజ్ స్టడింగ్ దేర్, ఎంఎస్ చేసింది అక్కడ. అండ్ అక్కడ నాకు ఐఐటి స్టూడెంట్స్ కనిపించారు. ఆబ్వియస్లీ ఐఐటి స్టూడెంట్స్ ఉంటారు. ఐఐటి బాంబే వాళ్ళు ఇద్దరు కనిపించారు నాకు. ఐఐటి బాంబే అంటే మీకు తెలుసు, జేఈ అడ్వాన్స్ టాప్ 50లో. సో ఐఐటి బాంబే వాళ్ళు కనిపించారు. ఐఐటి బాంబే మా అమ్మాయి షీస్ ఫ్రమ్ ఎన్ఐటి వరంగల్, ఎన్ఐటి వాళ్ళు కనిపించారు. బిట్స్ పిలానీ వాళ్ళు చాలా మంది కనిపించారు. అంటే బిట్స్ పిలానీ ఆల్ క్యాంపసెస్, పిలానీ క్యాంపస్, 3 క్యాంపస్, గోవా క్యాంపస్, హైదరాబాద్ క్యాంపస్ కనిపించారు. విఐటి స్టూడెంట్స్ కనిపించారు. చూడండి, అది విఐటి స్టూడెంట్స్ కనిపించారు. అన్నా యూనివర్సిటీ వాళ్ళు కనిపించారు. అంటే యూ లెట్ టు అండర్స్టాండ్, పేరెంట్స్కి తెలియాలి ఇది, అంటే అండర్స్టాండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ యూనివర్సిటీ లైక్ కార్నెగీ మెలన్. వీళ్ళకి ఏంటంటే ప్లేస్మెంట్స్ ఎలా అంటే, నార్మలీ మన ఇండియన్స్ సాఫ్ట్వేర్తో అక్కడికి వెళ్ళి సంథింగ్ లైక్ అరౌండ్ 80,000 to 100,000 ప్యాకేజ్ వస్తుంది. 100,000 ప్యాకేజ్ కూడా చాలా పెద్దది అనుకుంటాను. అలాంటిది కార్నెగీ మెలన్ యూనివర్సిటీలో ప్యాకేజెస్ ఎలా ఉంటాయంటే $250,000 నుంచి $450,000 వరకు ప్యాకేజ్ ఉంటుంది. అంటే ప్లేస్మెంట్స్
కంపెనీస్ కూడా అదే రకంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్మోస్ట్ 2 crores యావరేజ్ అనుకోవచ్చు 2 crores ఇండియన్ రూపీస్ 2 crores to 3.5 crores. ఇప్పుడు మా అమ్మాయికి గూగుల్లో వచ్చింది $450,000 ప్యాకేజ్, ఆల్మోస్ట్ 3.5 crores 3 crores plus 3 crores ప్లస్ ఓ అది. సో ఈ రకమైన క్యాంపస్లో స్టూడెంట్స్ చూస్తే ఇట్స్ నాట్ జస్ట్ ఐఐటి స్టూడెంట్స్, విఐటి స్టూడెంట్స్ ఉన్నారు, మణిపాల్ స్టూడెంట్స్ ఉన్నారు, యా బిట్స్ స్టూడెంట్స్ ఉన్నారు, చాలా ఈ రకంగా చాలా కైండ్ ఆఫ్ స్టూడెంట్స్ అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ ఎలా వచ్చారు అంటే సబ్జెక్ట్తో ప్యాషన్ ఉంది వాళ్ళకి, దే డిడ్ సంథింగ్ డిఫరెంట్ ఇన్ ద సబ్జెక్ట్. సో కేవలం ఐఐటీస్కి వెళ్తేనే మనం ఏదో టాప్ అవుతుంది. ఐఐటి వస్తే 100% సక్సెస్, ఎన్ఐటి 50% లేకుంటే ఫెయిల్, ఇది క్రియేట్ అయ్యిండు. ఇంకా మిగతావన్నీ సక్సెస్ కాదనుకుంటున్నారు చాలా మంది. ఆ రోజులు ఇదంతా కార్పొరేట్ కాలేజ్ వాళ్ళ క్రెడిట్ కోసం, బిజినెస్ వాల్యూస్ కోసం ఒక ప్రొపగండా చేస్తారు మొత్తం. అబ్సల్యూట్లీ ఆ ప్రోపగండా కరెక్ట్ కాదు. మామూలు ఇప్పుడు మీరు ప్లేస్మెంట్స్ చూస్తే నన్ను అడిగితే దర్ ఇస్ అ డెమోక్రటైజేషన్ ఆఫ్ ద ప్లేస్మెంట్ ప్రాసెస్. అంటే ఇంతకుముందు ఓన్లీ ఐఐటీస్కి వెళ్ళే కంపెనీస్ ఇప్పుడు ఆఫ్లైన్ తీసుకున్న తర్వాత ఆన్లైన్ ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత వాడు ఐఐటీ అయితే ఎవరికైనా తీసుకోవచ్చు. అబ్సల్యూట్లీ. తర్వాత ఐటీ వచ్చిన తర్వాత స్పెషలీ ఐటీ ప్రోడక్ట్ కంపెనీస్, ఇప్పుడు గూగుల్ ఉంది, మైక్రోసాఫ్ట్ ఉంది, మెటా ఉంది, అడోబీ ఉంది, ఈ రకంగా చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే దే ఆర్ నాట్ ఆఫ్టర్ జస్ట్ బ్రాండ్స్, దే ఆర్ ఆఫ్టర్ టాలెంట్. ఐఐటీస్కి వెళ్తారు, తప్పకుండా ఐఐటీస్కి వెళ్తారు, చాలా ఆఫర్స్ ఇస్తారు. కానీ టాలెంటెడ్ ఇండివిజువల్స్ ఉంటే ఆర్డినరీ కంపెనీస్ అంటే Tier 2, Tier 3 కాలేజెస్ నుంచి కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న ఒక హెచ్ఆర్ మేనేజర్తో మాట్లాడుతున్నాను, నేను గూగుల్ హెచ్ఆర్ మేనేజర్తో మాట్లాడుతుంటే షీ వాస్ టెల్లింగ్ మీ దట్ వాళ్ళు అన్నా యూనివర్సిటీ, నిర్మా యూనివర్సిటీ, ఇలాంటి యూనివర్సిటీస్ నుంచి కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు బిగ్ నెంబర్స్లో. సో ఇప్పుడు ఏంటంటే గాన్ ఆర్ ద డేస్ వేర్ యూ హ్యావ్ టు బీ ఇన్ ది ఐఐటీస్, యూ కెన్ బీ ఇన్ ఎనీ కాలేజ్. బహుశా కార్పొరేట్ ఇండస్ట్రీ కూడా అర్థమైనట్టుంది, ఒక ఐఐటీస్లోనే టాలెంట్ లేదు, చాలా వాటిలో ఉంది అంతేందుకండి. ఇప్పుడు ఈ కేఎంఐటీలో 40 lakhs ప్లేస్మెంట్, చాలా గీతాంజలిలో 32 lakhs వాళ్ళు ఇద్దరు వచ్చారు. నేను ఇంటర్వ్యూ చేశాను వారిని కూడా. అబ్సల్యూట్లీ గీతాంజలి కాలేజ్ పరిచయం ఉంది నాకు. కరెక్టే, మీరు చెప్పింది కరెక్ట్. గీతాంజలి లాంటి కాలేజ్లో కూడా మనకి 32 lakhs ప్యాకేజ్. ఎంతమంది ఎన్ఐటి స్టూడెంట్స్కి ఎంతమందికి 32 lakh ప్యాకేజ్? ఇప్పుడు ఐఐటి ధార్వాడ్, ఐఐటి పాలక్కాడు, ఐఐటి గోవా పరిస్థితి ఏంటంటే అదే 30 lakhs దాటిన వాళ్ళు 10 మంది లేరండి ప్యాకేజ్. అబ్సల్యూట్లీ. సో వెన్ వీఆర్ టాకింగ్ అదొక పాయింట్ కూడా పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఐఐటీస్లో ఒక 3 generations ఉన్నాయి. 1, 2, 3 ఫస్ట్ జనరేషన్ హైదరాబాద్ బ్యాచ్, తిరుపతి బ్యాచ్, ఖరగ్పూర్ బ్యాచ్ అనుకోవచ్చు. కరెక్ట్. సో అదే ఫస్ట్ జనరేషన్ అంటే మనకి బాంబే, ఢిల్లీ, కాన్పూర్, ఖరగ్పూర్, చెన్నై. సో 5 IITs, అందులో రూర్కీ, గౌహాటీ కూడా అందులో కలపచ్చు. సెకండ్ జనరేషన్ అంటే మీరు అన్నట్టు హైదరాబాద్, మండి, భువనేశ్వర్, రోపార్, గాంధీనగర్, ఇందోర్, ధన్బాద్ కూడా అందులో కలపచ్చు. దెన్ థర్డ్ జనరేషన్ మీరు పేరు చెప్పారు కదా, తిరుపతి, ధార్వాడ్, తిరుపతి, ఇవన్నీ థర్డ్ జనరేషన్. అంటే కాకపోతే ఐఐటి హైదరాబాద్ కూడా 1.5 అనుకోండి, కొద్ది సంవత్సరాల్లో అది 1.5 అంటే మంచి. అదే మీరు ఒకసారి రియలైజ్ చేయవలసింది ఏంటంటే ఈ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఎవరు నడిపిస్తారో ఇన్స్టిట్యూషన్ దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. డైరెక్టర్ ఎందుకంటే దేశాయ్ గారు అని ఐఐటి డైరెక్టర్ హైదరాబాద్కి ఉండేవారు. ఆయన చాలా డైనమిక్ అండ్ ఆయన ఆధ్వర్యంలో ఐఐటి ఈ సెకండ్ జనరేషన్ ఐఐటీస్లో టాప్ అని చెప్పాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇట్ ఈస్ కంపీటింగ్ విత్ ఈవెన్ ఖరగ్పూర్, గౌహాటీని పక్కకి జరిపింది. ఈవెన్ కట్ ఆఫ్ లో కూడా గౌహాతి ఊరికి దాటిపోయింది. ఎస్పెషల్లీ కంప్యూటర్ సైన్స్ కోర్లో కాకపోవచ్చు, బట్ కంప్యూటర్ సైన్స్ లో తప్పకుండా. ఆఫ్ కోర్స్ హైదరాబాద్ ఆల్సో హ్యాస్ అడ్వాంటేజ్, ఐఐటి హైదరాబాద్ ఆల్సో హ్యాస్ అడ్వాంటేజ్, లొకేషన్ అడ్వాంటేజ్, బట్ క్లైమేట్ అండ్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ హైదరాబాద్ ఆల్సో ఇస్ అ కాస్మోపాలిటన్ సిటీ. హైదరాబాద్కి మంచి ఫ్యాకల్టీని అట్రాక్ట్ చేయడం చాలా ఈజీ. అదే ఖరగ్పూర్లో అంటే మీకు ఫ్యాకల్టీ దొరకకపోవచ్చు. ఎవ్రీబడి లవ్స్ హైదరాబాద్. సో ఇవి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. బట్ డెఫినెట్లీ ఒక 2-3 yearsలో ఐఐటి ఖరగ్పూర్ని మించిపోతుంది ఐఐటి హైదరాబాద్. సో పేరెంట్స్ రియలైజ్ చేయవలసింది ఏంటంటే అట్ దిస్ స్టేజ్ ఓన్లీ ఐఐటీస్ అని వాడి వెంట పడకుండా వాడు ఫస్ట్ ఇంటర్మీడియట్లో ఈ ఎంట్రన్స్ టెస్ట్కి కావాల్సింది వాడు ఇంట్రెస్ట్తో, ప్యాషన్తో వాడు చదువుకొని ఆ తర్వాత ఇంజనీరింగ్లో
వాడు ఒరిజినల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ చక్కగా డెవలప్ అవుతాయి, వాడు ఇంజనీరింగ్లో బాగా చేస్తాడు. బాగా చేసిన తర్వాత వాడు ఈ విల్ గెట్ ప్లేస్డ్ ఇన్ అ గుడ్ కంపెనీ. అఫ్కోర్స్ ఐఐటీస్ స్టిల్ హ్యావ్ ది అడ్వాంటేజ్. ఇప్పుడు ఏంటంటే ఐఐటీస్లో ద వెరైటీ ఆఫ్ ప్లేస్మెంట్స్ దట్ ఆర్ దేర్ ఇన్ ఐఐటి మీకు Tier 2, Tier 3 కాలేజెస్లో మీకు దొరకవు. మనం ఐటీ గురించి కాకుండా మీరు నాన్ ఐటీ గురించి చూస్తే కోర్ సెక్టర్స్లో కానీ అదర్ ఏరియాస్లో ఇప్పుడు చాలా ఎఫ్ఎంసీజీ కంపెనీస్ వెళ్తాయి. ఇప్పుడు ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ వెళ్తుంది, హిందుస్థాన్ యూనిలివర్ వెళ్తుంది, ఐటీసీ వెళ్తుంది. సో దీస్ కైండ్ ఆఫ్ కంపెనీస్ వెళ్తాయి. తర్వాత ఫైనాన్స్ కంపెనీస్ వెళ్తాయి, తర్వాత కన్సల్టెన్సీ కంపెనీస్ వెళ్తాయి. కరెక్ట్, వెరీ గుడ్. కన్సల్టెన్సీ కంపెనీస్ వెళ్తాయి. తర్వాత క్వాంటిటేటివ్ ట్రేడింగ్ హెచ్ఎఫ్టీ అంటారు, వాటి హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ ఏదైతే ఉందో ఈ కంపెనీస్ వెళ్తాయి. అండ్ దీస్ ఆర్ ద కంపెనీస్ విచ్ మనం 1 crore ప్యాకేజ్ చూస్తామో అవన్నీ ఇలాంటి కంపెనీస్ పే చేస్తాయి. సో ఐఐటీస్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇలాంటి కంపెనీస్, నాట్ జస్ట్ ఐటీ కంపెనీస్, ఇలాంటి కంపెనీస్ కూడా విట్ట మణిపాల్ కూడా వస్తున్నట్టున్నాయి. అంటే వస్తాయి, తప్పకుండా వస్తాయి. కాకపోతే అన్ని కంపెనీస్ రావు. వచ్చిన ఇంతమందిని కొద్ది మందిని తీసుకుంటారు. అంటే ఐఐటీస్లో మీకు ఆ సిస్టమ్ అంటే ఫస్ట్ లెగసీ వాళ్ళు ఉంది, బట్ ఆల్సో కంటిన్యూలీ దే అట్రాక్ట్. అంటే ఐఐటీస్కి వెళ్తే తప్పకుండా మనకి ఈ నంబర్స్లో మనకి స్టూడెంట్స్ దొరుకుతారు అని ఒక గ్యారంటీ ఉంటుంది. ఇప్పుడు హెచ్ఆర్ వాళ్ళకి ఏంటి, ఎక్కడికి వెళ్ళినా దే లుక్ అట్ ద రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఇంత టైం మనం స్పెండ్ చేస్తే ఎవరైనా అంతే కదండి. మనకి ఇప్పుడు వాళ్ళ ఫ్యాకల్టీ అంతా ఫ్లైట్లో వెళ్ళి 3 రోజులు టైం పెడితే 100 మంది ఇంటర్వ్యూస్ ఇద్దరు దొరుకుంటే వాడికి వేస్ట్ ఆఫ్ టైం కదా. సో అందుకోసం ఐఐటీస్కి వెళ్తే డెఫినెట్గా ఒక బేసిక్ స్టాండర్డ్ వాళ్ళు దొరుకుతారని వాళ్ళకు ఒక నమ్మకం. సో ఆబ్వియస్లీ ఆ అడ్వాంటేజ్ అయితే ఐఐటీస్కి తప్పకుండా ఉంటుంది. సో కమింగ్ టు మళ్ళీ ఒకసారి నాన్నకు వస్తే, ఇప్పుడు మా ఫ్రెండ్ శ్రీధర్ అని ప్రతిష్టాన్ అని మీకు తెలుసు, చాలా కాలేజ్ రీసెంట్ 30 కాలేజీలు హైదరాబాద్ మొత్తం తిరిగాడు. ఇంటర్మీడియట్ కాలేజ్ అన్ని కాలేజీలు తిరిగితే సరే ఒక్కొక్క దానిలో ఒక పాజిటివ్ థింగ్స్ కనిపించాయి. తర్వాత ఒక్కొక్క దానిలో ఒక ఎసెన్స్ వేరే విధంగా ఉంది. నానో గురించి మావాడు చెప్పింది ఏంటంటే, మొత్తం అందరితో మాట్లాడి అబ్జర్వ్ చేసి దీని స్పెషాలిటీ ఏంటంటే సైంటిఫిక్ టీచింగ్ అండ్ సైంటిఫిక్ లెర్నింగ్ మెథడ్స్ అని ఒక కోర్ ఇచ్చాడు. అంటే మీ ఎవ్రీథింగ్ సైంటిఫిక్, మీ కరికులం కావచ్చు, పెడగాగి కావచ్చు, వర్క్ షీట్స్ కావచ్చు, ఇలా ప్రాక్టీస్ కావచ్చు, టెస్టింగ్ మెకానిజం కావచ్చు, తర్వాత ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ కావచ్చు, ఇది అన్నీ ఉన్నారు. అసలు ఏంటి అసలు ఇది నాకు కూడా పూర్తిగా అర్థం కాలే. మామిడి చెప్పింది తర్వాత ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే ఇది ఒక్క రోజులో కానీ ఒక సీజన్లో కానీ డెవలప్ చేసింది కాదు, ఇది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. ఎందుకంటే మనం ఎంబీఏలో నేర్చుకునేది ఏంటంటే ఎప్పుడైనా క్వాంటిటేటివ్ బ్యాకప్ ఉండాలి దేనికైనా. అంటే యూ కాంట్ టేక్ డెసిషన్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎమోషన్స్. వాట్ ఈస్ ద బ్యాకప్? డేటా ఉండాలి. ఎనీథింగ్ హ్యాస్ టు బి సపోర్టెడ్ బై ఫ్యాక్ట్స్. సో ఇక్కడ కూడా మనము ఏం చేసాము అంటే బేసికలీ ద నంబర్ ఆఫ్ చాప్టర్స్ కానీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో దే ఆర్ లిమిటెడ్, అండ్ ద నంబర్ ఆఫ్ మోడల్స్ దే ఆర్ ఆల్సో లిమిటెడ్. ఈ మోడల్ వేరియేషన్స్ అనేది మనకు తెలుసు. సో స్టూడెంట్కి ఫస్ట్ కాన్సెప్ట్స్ స్ట్రెంగ్తన్ చేసిన తర్వాత ఈ మోడల్స్ ఎక్స్పోజర్ అనేది ఒక సిస్టమాటిక్ వేలో మనం ఎక్స్పోజ్ చేయాలి. అవి ఎలా ఎక్స్పోజ్ అవుతాయి? ఒకటి, క్లాస్లో టీచర్ చెప్పడం ద్వారా కొన్ని మోడల్స్ డిస్కస్ అవుతారు. తర్వాత ఒక డైలీ ప్రాక్టీస్ పేపర్ ఒకటి ఉంటుంది. సో దాంట్లో హీ విల్ గెట్ ఎక్స్పోజ్డ్. ఆ తర్వాత కోర్స్ మెటీరియల్ ఉంటుంది, హీ విల్ గెట్ ఫర్దర్ ఎక్స్పోజ్డ్. ఆ తర్వాత వారం టెస్ట్ జరుగుతుంది, ఫర్దర్ ఎక్స్పోజ్డ్. అండ్ ఆ తర్వాత ఈ క్యుములేటివ్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్. సో వెన్ వీఆర్ ఎక్స్పోజింగ్ ద స్టూడెంట్స్ టు ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్, ఇవి టెస్టింగే కాకుండా దే ఆర్ లెర్నింగ్ ఆపర్చునిటీస్. అదేనండి, ఈ లెర్నింగ్ ఆపర్చునిటీస్ స్టూడెంట్స్ సద్వినియోగం చేసుకోవాలి అంటే మనము ఆ రెలవెన్స్ క్రియేట్ చేయాలి. అంటే ఆ కంటెంట్ అనేది కొంచెం మనం కరెక్ట్గా, కొంచెం ప్లాన్డ్గా కంటెంట్ అనేది ఇంక్లూడ్ చేయాలి. ఏది డైలీ ప్రాక్టీస్లో ఉండాలి, ఏది కోర్స్ మెటీరియల్లో ఉండాలి, ఏది వీక్లీ టెస్ట్లో ఉండాలి, ఏది క్యుములేటివ్ టెస్ట్లో ఉండాలి, ఏది గ్రాండ్ టెస్ట్లో ఉండాలి అన్నది ఒకటి. అంటే టీమ్ ఉందా రీసెర్చ్? yes, డెఫినెట్లీ ఒక బ్యాకప్ టీమ్ ఉంది, వాళ్ళు చేస్తారు. వీళ్ళేనా అశ్వత్రావు సార్? అదే మన ఫ్యాకల్టీయే, వాళ్ళంతా. మన దగ్గర ఏంటంటే వన్ ఆఫ్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ నానో ఇస్ ఫ్యాకల్టీ మన దగ్గర కంటిన్యూటీ ఉంటుంది. సార్ యాక్చువల్లీ ఇవాళ రేపు ఏమవుతుందంటే చాలామంది స్టాఫ్ను అర్ధంతరంగా తీసేసే సంస్థలు ఉన్నాయి. ఒకటి. రెండవ, కొంచెం టాలెంటెడ్ ఫ్యాకల్టీ ఉంటే ఈ రోజు వచ్చిన ఫ్యాకల్టీ నెక్స్ట్ టైం వస్తారో గ్యారంటీ, నెక్స్ట్ ఇయర్ కానీ నెక్స్ట్ మంత్ కూడా గ్యారంటీ. నాకు తెలిసిన ఒక ఫ్యాకల్టీ ఉన్నాడు, నా ఫ్రెండే, నెలకు ఒకసారి కాలేజ్ మారుస్తున్నాడు.
సో నేను విన్నాను యాక్చువల్లీ మీ దగ్గర వెరీ పాపులర్ లెజెండరీ ఫ్యాకల్టీస్ కొంతమంది ఉన్నారు. నాకు ఇద్దరు పేర్లు తెలుసు, చాలా మంది ఉన్నట్టున్నారు. అశ్వత్థరావు గారు మ్యాథ్స్ అని, శేషగిరి దివాకర్ గారు, మీరు వెరీ లెజెండరీ. బహుశా చుక్కరామయ్య తర్వాత అంత పేరు, ఈవెన్ కేసీ అంటే డైరెక్టర్ అనుకోండి. సో వీళ్ళు చుక్కరామయ్య గారు, కృష్ణమూర్తి గారి తర్వాత అంత పేరు ప్రఖ్యాతులు హైదరాబాద్లో ఉన్నటువంటి ఫ్యాకల్టీస్. ఎన్నో కార్పొరేట్ సంస్థలు కూడా చాలామంది ఫ్యాకల్టీ తీసేసుకోవాలని ప్లాన్ చేస్తుంటాయి. మీరు నేను విన్నాను చాలామంది ఫ్యాకల్టీస్ కొత్త వాళ్ళు రావడం తప్ప పాత వాళ్ళు మీరు అసలు పెద్దగా తీసేయడం కానీ వెళ్ళిపోవడం కానీ జరగదని విన్నాను మీ దగ్గర. మీరు ఎట్లా అసలు ఈ ఫ్యాకల్టీ రిటెన్షన్ అనేది ఎట్లా సాధ్యమవుతుంది? ఇప్పుడు ఇంకోటి అబ్జర్వ్ చేశాను, ఫ్యాకల్టీకి కేసీ గారితో ఇంటర్వ్యూ చెప్పారు, చాలా ఫ్రెండ్లీగా డెమోక్రట్గా సరదాగా అందరితో కలిసిమెలిసి ఎలాంటి హైరార్కీ కానీ లేకుండా అంటారు. దీని గురించి కొంచెం కరెక్ట్. యాక్చువల్లీ ఇప్పుడు ఫ్యాకల్టీ రిటెన్షన్ కానీ స్టాఫ్ రిటెన్షన్ కానీ కొన్ని సింపుల్ ప్రిన్సిపల్స్ అండి, వెరీ వెరీ సింపుల్ ప్రిన్సిపల్స్ మనం ఫాలో చేసుకుంటే వాళ్ళని సాటిస్ఫై చేయొచ్చు. ఒకటి, అట్ అ వెరీ బేసిక్ లెవెల్ సాలరీ, ఎనీబడి హూ ఎక్స్పెక్ట్స్ సాలరీ. అయితే ఆర్గనైజేషన్ ప్రయారిటీ ఏంటి టు గెట్ ద బెస్ట్ ఫ్యాకల్టీ. అలాంటప్పుడు ఆర్గనైజేషన్లో ఉన్న ఫైనాన్సెస్ ఎలా చేయాలి అంటే మిగిలిన వాటి ఆర్భాటం ఖర్చు తగ్గించి అదేలేండి ఫ్యాకల్టీకి అదే పే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మేము టీవీలో అన్ప్రొడక్టివ్ టీవీలో మేము అడ్వర్టైజ్ చేయం, లక్షలు కోట్లు ఇప్పుడు కొంతమంది చేస్తున్నారు, అది మేము చేయం. అదేదో మన ఫ్యాకల్టీకి ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఓకే, సో శాలరీ లెవెల్లో కొంతమంది అనుకుంటారు ఓన్లీ కార్పొరేట్ కాలేజెస్లో శాలరీ లెవెల్స్ అలా ఉంటాయి. తప్పు. మా దగ్గర కూడా వీ పే టాప్ డాలర్, వీ పే మార్కెట్ రేట్స్ కన్నా ఎక్కువ పే చేస్తాం. దట్ ఈస్ వన్. బట్ అది ఒక్కటే కాదు, అది ఇట్స్ నాట్ అ కమర్షియల్ ట్రాన్సాక్షన్. ఏది నేను ఇస్తున్నాను నువ్వు చెయ్యి. బయట 50 లక్షలు ఇస్తే 30 లక్షలకు వేరే చిన్న కాలంలో పనిచేసే ఫ్యాకల్టీ నేను చాలా మంది చూసాను. కరెక్ట్, రైట్. ట్రీట్మెంట్ ఎగ్జాక్ట్లీ. సో సెకండ్ థింగ్ మీరు చెప్పింది కరెక్ట్, ట్రీట్మెంట్. అంటే ఫార్చునేట్లీ నేను కానీ కృష్ణ చైతన్య కానీ బోత్ ఆఫ్ అస్ మేము వీ కమ్ ఫ్రమ్ వెరీ ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్. ఈ హైరార్కీ లేదు, తర్వాత ఒక ప్రొప్రైటర్షిప్ కాన్సెప్ట్ లేదు, వెరీ డెమోక్రటిక్, వెరీ వెరీ డెమోక్రటిక్, వెరీ వెరీ డెమోక్రటిక్. వీ వాంట్ అవర్ స్టాఫ్ టు ఎంజాయ్. అంటే స్టాఫ్ ఏంటంటే రోజు మనం తిట్టుకుంటూ రాకుండా ఆర్గనైజేషన్ ఎంజాయ్ చేసుకుంటూ రావాలి. అంటే హీ షుడ్ లుక్ ఫార్వర్డ్ టు కమింగ్ టు ద కాలేజ్. అంతేగాని అరే ఇవాళ బాస్ ఇవాళ వస్తాడు, ఇవాళ ఇది చేయాలి, బాస్ కోసం చేయాలి, అది నిలబడదండి ఎక్కడ అది నిలబడదు. సో వీ ప్రొవైడ్ అ వెరీ వెరీ ప్రొఫెషనల్ అట్మాస్ఫియర్ అండ్ దే ఆర్ హ్యాపీ. థర్డ్ ఈజ్ ది ఎమోషనల్ కనెక్ట్. ఎనీ ఆర్గనైజేషన్ మీరు చూడండి, అవును అదే నిలబడుతుంది అండి, ఎమోషనల్ కనెక్ట్ ఉండాలి. సో ఈ ఎమోషనల్ కనెక్ట్ ఫార్చునేట్లీ మా సైజ్ కూడా ఏంటంటే ఇప్పుడు రైట్ నౌ 5 క్యాంపస్లు ఉన్నాయి, ఫ్యాకల్టీ స్ట్రెంత్ 200-250 దగ్గర అంటే ఆల్ సపోర్ట్ స్టాఫ్ అంతా కలుపుకొని వీ హ్యావ్ అరౌండ్ 250 ఆల్. మీరు ప్రత్యేకంగా క్యాంపస్ ఇన్ఛార్జ్ ఉంటారా లేక ఓవరాల్ అన్ని చూసుకుంటాం? ప్రత్యేకంగా క్యాంపస్ ఇన్ఛార్జ్ కాదు, అన్ని క్యాంపస్కి ప్రతి క్యాంపస్ ఇన్ఛార్జ్ ఉంటారు, కాంపిటెంట్ పీపుల్ ఉంటారు, వాళ్ళు ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు మేనేజ్ చేస్తారు. కానీ మనం వీ విల్ కనెక్ట్ విత్ ఎవ్రీబడి. ఎందుకంటే వాళ్ళు ఆ ఎమోషనల్ కనెక్ట్ ఉంటేనే వాళ్ళు దే విల్ వర్క్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనస్ఫూర్తిగా వర్క్ చేస్తారు. ఇప్పుడు కోవిడ్ టైంలో పెద్ద పెద్ద కాలేజెస్ కూడా తీసేసాయి స్టాఫ్ని, మేము తీయలేదు. సో వీ కేమ్ టు అ వర్కింగ్ అరేంజ్మెంట్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. సో ఏమీ ఇబ్బంది లేకుండా, వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా కంటిన్యూడ్. సో ఈ ఎమోషనల్ కనెక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దీనివల్ల మా దగ్గర ఈ ఫ్యాకల్టీ టర్నోవర్ అన్నది చాలా తక్కువ. అంటే ఇవాళ ఉండడం రేపు వెళ్ళిపోవడం అన్నది చాలా తక్కువ. సో దే ఆర్ హ్యాపీ. అండ్ మా దగ్గర 7 తరబడి పనిచేసే వాళ్ళు ఉన్నారు చాలా మంది. అవును, నాట్ జస్ట్ ఫ్యాకల్టీ. అశ్వత్థరావు గారు 6 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు. వాళ్ళు అంతకుముందు 2-3 కాలేజీలో మార్చిన వ్యక్తి, నాకు తెలుసు ఏ కాలేజీ అనేది, బ్యాక్గ్రౌండ్ అంతా. సో ఆయన కూడా వీళ్ళు ఇక్కడ కంటిన్యూ చేస్తున్నారు అంటే there are certain things that we do which will make them basically people అండి. ఇప్పుడు మీరు గుడ్ పీపుల్, కేసీ గారు కానీ మీరు రియల్లీ హార్ట్ఫుల్ పర్సన్స్. పర్సనల్ చాలా రోజుల నుంచి మిమ్మల్ని చూస్తున్నాను. మీరు నాకంటే చాలా పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు, కానీ చాలా ప్రేమగా ఒక ఆప్యాయంగా మాతో మాట్లాడిన తీరు చూస్తే నాకు అర్థమవుతుంది. సో అదే రిఫ్లెక్షన్ అవుతుంది ఫ్యాకల్టీ తోటి కూడా, నాన్ టీచింగ్ రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఆ టోటల్ ఈ ఆరా కూడా మీకు అట్లే క్రియేట్ అయ్యింది. అంటే ఏంటంటే మొదటి నుంచి ఈ కర్ర పెత్తనం, ఈ బాసిజం, ఆ ఫ్యూడల్ ఎగ్జాక్ట్లీ ఫ్యూడల్ వచ్చిందండి అంతా. అంటే మేము మొదటి నుంచి ఏంటంటే నా విజన్ ఏంటంటే ఇట్ షుడ్ నాట్ బి అ పర్సన్ డిపెండెంట్ ఆర్గనైజేషన్, సిస్టమ్ సెంటర్డ్. ఎగ్జాక్ట్లీ.
ఇది ఒక ప్రొప్రైటోరియల్ కాన్సెప్ట్ అది ప్రొపరేటర్ బాగా కళ్ళు ఉన్నంత వరకే కంట్రోల్ ఉంటుంది, కళ్ళు నడుస్తుంది. ఆ తర్వాత ప్రొపరేటర్ పక్క తగ్గితే మళ్ళీ ఇప్పుడు పేరెంట్స్ లో కూడా ఒక ఫాదర్ ఉంటాడు, స్ట్రిక్ట్ బాగా ఉంటే వాడు ఉన్నంత వరకే వాళ్ళు ఇట్లా భయంగా ఉంటారు, కూతురు కానీ కొడుకు కానీ. వాడు లేని పరిధిలో వాడు మొత్తం బీభత్సంగా తయారైపోతారు, చాలా వేరే రకరకాలు వచ్చి వాళ్ళే ఎక్కువ చెడబడి కనెక్ట్ అయిపోతారు. అదే ప్రేమతోటి వాల్యూస్ తోటి మీకు ఆలోచనతో వినేవాడు వాడు లేకపోయినా కూడా అనుకుంటాయి. ఇది కూడా అంతే. అందుకోసం ఇప్పుడు మా అడ్వర్టైజ్మెంట్స్ చూసిన, అంటే మా పెద్దగా అడ్వర్టైజ్మెంట్ కనపడదు, అడ్వర్టైజ్మెంట్స్ అంటే ఏంటి లేవు, మా ప్రమోషన్ మెటీరియల్ చూసినా, మా ప్రమోషన్ చూసినా ఎవరో ఒక వ్యక్తిని మేము ప్రమోట్ చేయం. ఇట్ ఈస్ అగైన్ అంటే మా దగ్గర మీరు అన్నారు లెజెండరీ టీచర్స్ ఉన్నారని, కానీ మేము ఇంకెవరైనా బిజినెస్ పర్సన్ నా ప్లేస్లో ఉండుంటే ఓ పెద్ద హోర్డింగ్ పెట్టేవాడు విత్ ఆల్ దీస్ పీపుల్. కానీ మేము వీఆర్ అగేన్స్ట్ దట్. స్టార్స్ ఉంటుంది, టీచర్స్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. మనకు ఆర్టిస్టులు కావాలి తప్ప హీరో ఆ సినిమాలు కూడా నడవట్లేదు. ఇప్పుడు హీరో ఫుల్ బీభత్సంగా కూడా నడవట్లేదు. సినిమా డైరెక్షన్, స్క్రీన్ ప్లే అవి ఉంటేనే నడుస్తున్నాయి. చిన్న చిన్న సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి. కాంతారా కానీ, హనుమాన్ మనం చూశారు కదా. హనుమాన్ అంటే పేరు తీసుకోక్కర్లేదు, కానీ వాళ్ళు ఎంత కాంపిటీషన్ ఉన్నా కూడా సంక్రాంతి దీంట్లో చిన్న అదే మహేష్ బాబు సినిమా చూస్తే, నేను మహేష్ బాబు ఫ్యాన్ ఆఫ్ కోర్స్, మహేష్ బాబు అది సినిమా. అందుకే పీపుల్ కూడా చేంజ్ అయ్యారండి. ఎవరు అద్భుతం అపూర్వం అనే దానికంటే నువ్వు ప్రాసెస్ ఎట్లుంది, నువ్వు ఎట్లా డెలివరీ చేసినావు, నీ సర్వీస్ ఎట్లున్నాయి అనేది అబ్జర్వ్ చేసే ఒక మెచ్యూరిటీ కూడా సొసైటీకి వచ్చింది నేను అనుకుంటున్నాను. మీరు చాలా ఇంపార్టెంట్ ట్రెండ్ మీరు ఒకటి కనిపెట్టారు. అదేంటంటే నేను 2012లో ఎప్పుడైతే స్టార్ట్ అయ్యానో చాలా టఫ్గా ఉండేది. కార్పొరేట్ కాలేజెస్ విపరీతంగా మొనాపలి ఉండేది. పేరెంట్స్ని కన్విన్స్ చేయడం కూడా కష్టంగా ఉండేది. పేరెంట్స్ కూడా వాళ్ళు ఏమనుకునేవారు అంటే కార్పొరేట్ కాలేజీలో చదివితేనే మాకు ఏదైనా వస్తుంది, దానికోసం కష్టపడాల్సిందే అన్నది. కానీ ఇప్పుడు పేరెంట్స్ చాలా వచ్చిందండి, బాగా మారింది. కోవిడ్ తర్వాత చాలా మారింది, చాలా చాలా కరెక్ట్. టోటల్ మైండ్ ఒక గేమ్ చేంజర్ అయింది. గేమ్ చేంజర్ అయింది. తర్వాత ఈ ఆన్లైన్ క్లాసెస్ పెట్టడంతో పేరెంట్స్ కూడా తెలిసింది కార్పొరేట్ కాలేజెస్లో ఏ విధంగా టీచ్ చేస్తారు. 200 మంది అండి ఒక బ్యాచ్. అది 200 సగం మంది ఫ్యాకల్టీ తీసేసి 25 ఫ్యాకల్టీ నుంచి 200 మంది చేశారు. మీరు మీలాంటి కాలేజీలో కోవిడ్లో కోట్ల రూపాయలు పోగొట్టుకొని ఉంటారు. చిన్న చిన్న వాళ్ళు కోట్లు సంపాదించారు, సేవ్ చేసుకున్నారు. ఎందుకంటే అది వ్యాపారం మాత్రమే అన్నప్పుడు వ్యాపారంలో కూడా ఆనెస్ట్ ఉంది. వ్యాపారం కూడా ఒక రకంగా ఫ్రాడ్, నేను అనకూడదు అనకూడదు తెలియదు, కానీ వ్యాపారంలో కూడా ఆనెస్టీ ఉంటుందండి. వ్యాపారంలో ఇద్దరు బెనిఫిట్ కావాలి, విన్ ఉండాలి. వ్యాపారం ఇచ్చేవాడు బెనిఫిట్, కిరాణా షాప్ అమ్మితే వాడు అమ్మేవాడు బెనిఫిట్, కొనేవాడు బెనిఫిట్. బట్ ఒకరికి వాళ్ళకే బెనిఫిట్, పేరెంట్ లూజ్ అవుతే వ్యాపారం ఎట్లా అవుతుంది? అసలు వ్యాపారం అన్నా కూడా మనస్కరించదు. వచ్చేది మీరు అనలేరు కావచ్చు ఆ పదం, కానీ నేను డైరెక్ట్ చెప్తానండి అది. అండ్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఏమిటంటే పేరెంట్స్ హ్యావ్ రియలైజ్డ్, న్యూ జనరేషన్ పేరెంట్స్ హ్యావ్ రియలైజ్. తర్వాత ఇంకోటి కూడా మీరు ఒకసారి మీరు చాలా సోషియో ఎకనామిక్ ట్రెండ్స్ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కాబట్టి మీ వీడియోస్లో కూడా అవి చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి. తెలంగాణ యాజ్ అ స్టేట్ ఆల్సో హస్ బికమ్ ప్రాస్పరస్. ఆ ప్రాస్పెరిటీ చూస్తున్నాము. లివింగ్ స్టాండర్డ్స్ పెరుగుతున్నాయి, ఎకానమీ పెరుగుతుంది. దీంతో పీపుల్ ఆర్ ఆల్సో ఎక్స్పోజ్ టు అ లాట్ ఆఫ్ డిఫరెంట్ థింకింగ్. ఇన్సెక్యూరిటీగా లేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐఐటీసే కాదండి, మా స్టూడెంట్ ఒకడికి కార్నెల్లో సీట్ వచ్చింది ఈసారి. కార్నెల్ అంటే ఐవీ లీగ్ యూనివర్సిటీ. అండ్ మీకు తెలుసు ఐవీ లీగ్ అంటే మన ఐఐటీస్తో కంపేర్ చేస్తే చాలా 200 లోపల ఉంటాయి వరల్డ్లో. కానీ వాడి అంబిషన్ చూడండి, ఎక్స్పోజర్ చూడండి, పేరెంటల్ గైడెన్స్ చూడండి. ఐఐటీసే అనుకోకుండా హీస్ అప్లైడ్ టు కార్నెల్ అండ్ హీస్ గాట్ హిస్ అడ్మిషన్ ఇన్ కార్నెల్. సో రేపు పొద్దున వాడు 4 years వాడు బిఎస్ అయిపోయిన తర్వాత వాడి ప్లేస్మెంట్ కానీ వాడి కైండ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ హీ విల్ బి గెటింగ్ ఆపర్చునిటీస్ కూడా ఇంకో రకంగా ఉంటాయి. ఒక 10 ఏళ్ల క్రితం తెలంగాణలో ఈ రకంగా ఆలోచించే పేరెంట్స్ చాలా తక్కువగా ఉండేవాళ్ళు. తక్కువ. ఇంకోటి అండి, నేను అబ్జర్వ్ చేసింది, ఒకసారి వీళ్ళు ఐటీ ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత, కార్పొరేట్లకు వెళ్ళిన తర్వాత ఈ పుస్తకాలు, మ్యాథ్స్, ఫిజిక్స్, మార్క్స్, జీపీఏలు, ర్యాంకులు, నథింగ్, లైఫ్ స్కిల్సే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. సో కాబట్టి వాడికి పర్సనాలిటీ పనిచేస్తుంది, కమ్యూనికేషన్ పనిచేస్తుంది. ఈ విషయం గ్రహించిన తర్వాత ఈ ఐఐటీలు, ఈ సర్టిఫికెట్లు, ఈ పొద్దుంచి రాత్రి దాకా ఈ మగ్గింగ్ అప్ చేయడము, ఈ ప్రెజరు, సో ఈ కాన్ఫిడెన్స్ డౌన్ కావడం, ఇదంతా వేస్ట్ అనేటువంటి కొత్త జనరేషన్ వచ్చిన తర్వాత ఆల్టర్నేటివ్ కాలేజెస్ కూడా ఫాస్ట్గా, హైదరాబాద్లో ఒక 20 ఉన్నాయండి ఆల్టర్నేటివ్. ఇలాంటి మీ అంత స్థాయి ఉన్నాయి తక్కువ ఉండొచ్చు, కానీ అట్లీస్ట్ 20-25 కాలేజ్ ఆల్టర్నేటివ్ ఎమర్జ్ అయినాయి. ఒకప్పుడు ఆ కార్పొరేట్ కల్లా 2-3 ఆల్టర్నేటివ్ ఎవరు పెట్టినా ఫెయిల్ అయ్యేది.
ఇప్పుడు ఎవరు పెట్టినా సక్సెస్ అవుతున్నారు. అబ్సల్యూట్. ట్రెండింగ్ ఏంటంటే పేరెంట్స్ దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. నాకు ఎన్ని ఫోన్లు వస్తాయంటే ఎన్నడూ వినని కాలేజీలు మెసేజ్లు వినడు నాకు వాళ్ళ నాలెడ్జ్ చెప్తున్నారు. కానీ ఇది 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 మైక్రో లెవెల్ అంటే పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని కష్టపట్టదలుచుకోలేదండి వాళ్ళు. సో ఇట్లాంటి ఆల్టర్నేటివ్ ఎదగడం అనేది యాక్చువల్లీ నేను ఒక మిషన్ తీసుకున్నాను. ఒక 50 కాలేజీలు ఎదిగాను. హైదరాబాద్కు 100 కాలేజీలకు స్పేస్ ఉందండి ఇక్కడ. కానీ ఒక్కరే మునపల్లి మొత్తం నేనే చేస్తాను దానికి. ఇట్లాంటి చాలా ఎదగడం అవసరం. యూ హ్యాడ్ డన్ గ్రేట్ వర్క్ అండ్ యాక్చువల్లీ మీరు చెప్పిన దాంట్లో నేను 2012లో ఎప్పుడైతే బికేమ్ పార్ట్ ఆఫ్ నానో ఇదే ఆలోచించాను. ఏంటంటే మీరు చెప్పారు కదా, జస్ట్ ఏదో బ్లైండ్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కష్టపడి ఓన్లీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ప్రపంచం అనుకొని లైఫ్ స్కిల్ లేకుండా వాడు రేపు పొద్దున్న ఐఐటీకి వెళ్ళినా కూడా హిల్ నాట్ బి సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్. పేరెంట్గా మనం రియలైజ్ చేయవలసింది ఏంటంటే అల్టిమేట్లీ స్టూడెంట్ హ్యాస్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్. ఏదో ఐఐటీకి పంపించామా అది కాదు. సో మేము నానోలో కూడా నా ఒరిజినల్ విజన్ కూడా అంతే. ఏంటంటే ఒక ప్రత్యామ్నాయం కార్పొరేట్ కాలేజెస్కి ఒక ఆల్టర్నేటివ్, ఒక మంచి ఆల్టర్నేటివ్ ప్రజెంట్ చేయాలి. అంటే ట్రూ ఎడ్యుకేషన్తో. ట్రూ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? వాటి సబ్జెక్ట్ ఎంజాయ్ చేయాలి. మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ వాటి సబ్జెక్ట్ ఎంజాయ్ చేయాలి, కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవాలి. హీ షుడ్ నో ద వై ఆఫ్ ఇట్. ఎందుకంటే సైన్స్లో గొప్పతనం అదే, హీ షుడ్ నో ద వై ఆఫ్ ఇట్. ఆ స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అన్నది డెవలప్ కావాలి వాడు. అయిన తర్వాత ఒక మంచి అనలిటికల్ స్కిల్స్, మంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ఇవి చేసుకుంటే వాడు ఇంజనీరింగ్లో కాదు రేపొద్దున లైఫ్లో కూడా అవునండి. లైఫ్లో సక్సెస్ కాదు, లైఫ్లో సక్సెస్ అయ్యి ఎగ్జామ్లో సక్సెస్, లైఫ్లో ఫెయిల్ అయితే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్. ఎగ్జాక్ట్లీ పేరెంట్ అంతే కదా. ఇప్పుడు ఈ 2 yearsలో మనం వాడికి టోటల్ స్పూన్ ఫీడింగ్ చేసేసి వాడికి ఆలోచన శక్తి మొత్తం కిల్ చేసేసి అసలు లెర్నింగ్ ఎబిలిటీ 0కి తీసుకొచ్చేసేసి వాడిని పంపించిన తర్వాత ఆ తర్వాత వాడు ఐఐటీకి వెళ్ళి ఏం చేస్తాడు వాడు? సో దిస్ ఇస్ ద బేసిక్ విజన్ విచ్ డ్రోవ్. అండ్ టుడే ఫార్చునేట్లీ మేము చాలా ఛాలెంజెస్ వచ్చాయి. అప్పటి నుంచి ఈ పేరెంట్ మైండ్ సెట్ మార్చడానికి మేము చాలా ట్రై చేసాం. ఇప్పుడు ఎఫర్ట్లెస్గా ఇప్పుడు మేము కూడా ఒక నేరేటివ్ బిల్డ్ చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా చాలా తెలియదండి, అందరూ కూడా ఫస్ట్ జనరేషన్ పేరెంట్స్, లోవర్ మిడిల్ క్లాస్ పేరెంట్స్. సో వాళ్ళు కూడా పాపం వాళ్ళకు నా పిల్లలు డెవలప్ అవ్వాలంటే నేను క్రష్ చేయాల్సిందే వీటిలో ఏర్చి అనేటువంటి దాంతో పాపం ప్రేమతో చేస్తున్నాడు. బట్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఇన్నోసెన్స్ అండ్ ఇగ్నోరెన్స్ సమ్ టైమ్స్. కరెక్ట్. ఇప్పుడు ఆఫ్ కోర్స్ సొసైటీ హెస్ చేంజ్డ్ అండ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్. సో స్టూడెంట్స్ కూడా పేరెంట్స్ కూడా రియలైజ్ అయ్యారు. మీరు ఐఎంలో చదువుకున్న మేనేజ్మెంట్ తెలుసు, స్ట్రెస్ మేనేజ్మెంట్ కానీ, ప్రెజర్ మేనేజ్మెంట్ కానీ, వర్క్ మేనేజ్మెంట్ కానీ, పీపుల్ మేనేజ్మెంట్ కానీ, బిజినెస్ మేనేజ్మెంట్ కానీ ఇవన్నీ తెలుసు. ఒక ఐఎం అహ్మదాబాద్ అంటే హైలీ రిపీటెడ్ టాప్ మోస్ట్ రఘురామ్ రాజన్ మీ బ్యాచ్మెంట్ అంటే మీరు ఎట్లాంటి పీపుల్ వస్తారని తెలుసుకోవచ్చు. రైట్. సో మీరు స్టూడెంట్స్ని ఇక్కడ స్ట్రెస్, ఈ యాంగ్జైటీ, ఫియర్స్, భయం ఇవన్నీ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా కాలేజ్కి వస్తాడు, వాడు స్కూల్లో టాపరు, 10 GPA. మన దగ్గర అన్ని 10 GPA తెలంగాణలో అది 10 GPAలో ఇంప్రూవ్ అయింది. నాలెడ్జ్ సర్వే ఇచ్చింది మొన్ననే. అధ్వానమైన స్టాండర్డ్స్ అంట, అందరూ 10 GPA. ఇది ఒక విచిత్రం అది. సో దాంట్లో ఈ స్ట్రెస్ను, యాంగ్జైటీని మీరు పిల్లలు ఎట్లా మెయింటైన్ చేస్తారు? ఓకే, ఇప్పుడు ఏంటంటే బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఇష్టం చదివితే కష్టం అనిపించదు. కానీ ఇష్టం ఎట్లా ఇష్టం క్రియేట్ చేయాలి. దట్ ఈస్ నెంబర్ 1. ఆ ఇష్టం క్రియేట్ చేయాలి అంటే సబ్జెక్ట్ మీకు అర్థమయ్యేటట్టు చెప్తే స్టూడెంట్కి హీ విల్ స్టార్ట్ ఎంజాయింగ్ ద సబ్జెక్ట్. అంతేగాని ఒక బట్టి విధానంలో ఒక అన్ఇమాజినేటివ్గా టీచ్ చేస్తే స్టూడెంట్ విల్ స్ట్రగల్. ఇన్ఫ్యాక్ట్ మీరు మా క్లాస్ రూమ్స్కి వెళ్తే మీరు చూస్తారు అక్కడ డిజిటల్ బోర్డ్స్ పెట్టినారు. ఎక్స్ట్రాడినరీ బీలాంటి క్లాస్ రూమ్స్ ఇంతవరకు చూడలేదు. ఇక్కడ ప్రతి క్లాస్ చూడలేదు. పేరెంట్కి చెప్తున్నాను, ఆఫీస్ చాలా బాగుంటుంది, ఇట్లానే ఉంటుంది ఆఫీస్, ఎక్స్ట్రాడినరీ. క్లాస్ రూమ్స్ బాగుంటాయి, ఇంత అద్భుతంగా అయితే ఎక్కడ చూడలేదు హైదరాబాద్లో. సో అదేంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా క్రియేట్ చేయాలి అంటే స్టూడెంట్కి ఇట్ షుడ్ బి స్టూడెంట్ ఫ్రెండ్లీ. అండ్ ఈ డిజిటల్ బోర్డ్ కూడా ఎందుకు పెట్టాము అంటే స్టూడెంట్కి ఈజీగా అర్థం చేసుకునేటట్టు. ఇప్పుడు నేను ఒక అటామిక్ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఒక వైట్ బోర్డ్ మీద బ్లాక్ పెన్తో నేను అలాగా బొమ్మలు గీస్తూ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అదే నేను డిజిటల్ బోర్డ్లో ఒక 3D యానిమేషన్ చూపిస్తే స్టూడెంట్ విల్ క్యాచ్ ఇట్ ఇమీడియట్లీ. సో స్టూడెంట్కి స్ట్రెస్ లెవెల్స్ చాలా తగ్గుతాయి. అదొకటి. రెండోది, ఈ ఎక్స్పెక్టేషన్ మేనేజ్మెంట్ అన్నది చాలా 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 ఇంపార్టెంట్. ఈ ఎక్స్పెక్టేషన్ మేనేజ్మెంట్ మనం తిన్నగా చేయాలి. ఎందుకంటే ప్రతివాడు 12 లక్షల మంది రాస్తున్నప్పుడు ప్రతివాడు ఐఐటి రియాలిటీ చెప్పాలి. చెప్పి స్మాల్ విక్టరీస్తో హీ షుడ్ బి హ్యాపీ. యా, అది డిజర్వ్డ్ ప్లేస్కి వెళ్ళాలి. అది మనం చేస్తే స్టూడెంట్ ఆ ఎక్స్పెక్టేషన్ మేనేజ్మెంట్ మనం కరెక్ట్గా చేస్తే స్టూడెంట్ విల్ బి వెరీ హ్యాపీ. ఇన్ఫ్యాక్ట్ మీకు విల్ బి సర్ప్రైజ్డ్,
మా దగ్గర స్టూడెంట్స్ హ్యాపీనెస్ అంటే లాస్ట్ వీక్ స్టూడెంట్ మా దగ్గరికి వచ్చాడు. ఈజ్ అ డే స్కాలర్. అయితే వాడికి ఇంట్లో ఈజ్ అ గుడ్ స్టూడెంట్ అంటే ఒక 99% వాడు తెచ్చుకుంటాడు వాడు. కానీ పేరెంట్ ఈజ్ నాట్ హ్యాపీ. ఏదో 99.99 వస్తే కానీ లాభం లేదు అన్నట్టు ప్రెషర్ పెట్టేస్తున్నాడు వాడిని, ఎవ్రీడే చావగొడుతున్నాడు. వాడు ఆ ప్రెషర్ తీసుకోలేక మా దగ్గరికి వచ్చి సార్ నేను హాస్టల్ షిఫ్ట్ అయిపోతాను అన్నాడు. చాలా కాలేజెస్లో ఏమవుతుంది, అసలు హాస్టల్ నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలని చూస్తుంటారు. అండ్ హియర్ ఈజ్ అ స్టూడెంట్ మా దగ్గరకు వచ్చి సార్ నేను హాస్టల్కి షిఫ్ట్ అవుతాను. ఈ షిఫ్ట్ టు ద హాస్టల్. నేను చెప్పాను ఓకే, నో ప్రాబ్లం. ఎందుకంటే వాడు వీఆర్ వెరీ కాన్ఫిడెంట్, వాడు చదువుతాడు, వాడు ఎక్కడే చదువుతాడు, ఏదో సెల్ఫ్ మోటివేటెడ్ కిడ్. కాకపోతే ఇంట్లో టార్చర్. ఇక్కడ కంఫర్టబుల్ స్ట్రెస్ ఫ్రీ అట్మాస్ఫియర్ ఉంది కాబట్టి బాగా రాణిస్తాడు వాడు. అండ్ ఈస్ డూయింగ్ వెల్. అండ్ నేను పేరెంట్ కూడా చెప్పాను, మీరు వరీ అవ్వద్దు, పేరెంట్ డిడ్ వాంట్ టు సెండ్, పేరెంట్ నేను ఇంట్లోనే పెట్టుకుంటాను, లేదండి మీరు ఈ లాస్ట్ 2 weeks చాలా క్రూషియల్, వాడిని వదిలేసేయండి, ఈజ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్, మీరు వదిలేయండి అంటే వాడు నా పరువు నిలబెట్టాడు. ఎలా అంటే వాడికి ఒక 160 to 180 మార్క్స్ వచ్చేవి, హాస్టల్కి షిఫ్ట్ అయిన తర్వాత 200 దాటింది. ఓకే ఇట్ మే బి అదర్ ఫ్యాక్టర్స్ ఆల్సో. కాకపోతే ఏంటంటే డెఫినెట్గా పర్ఫార్మెన్స్ అయితే దెర్ ఇస్ అ ఇంప్రూవ్మెంట్. సో ఈ స్ట్రెస్ ఫ్రీ చేయడం వల్ల స్టూడెంట్ డెఫినెట్లీ హీ విల్ బి హ్యాపీ. తర్వాత ఎమోషనల్ బాండింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇది మెంటర్కి స్టూడెంట్కి. మా దగ్గర లిమిటెడ్ స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి క్లాస్లో 50 దాటదు. సో ఆ ఫ్యాకల్టీ ప్రతి వాళ్ళతో కనెక్ట్ అవుతారు. సో దే విల్ బీ ఇన్ అ పొజిషన్ టు మెంటర్. ఇప్పుడు ఐఐటి లాంటి ఎగ్జామ్స్లోని టీచింగ్ చేసి పంపిస్తే సరిపోదు, ఆ మెంటరింగ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడికి ఒక జేఈ మెయిన్ వీక్లీ టెస్ట్ పెట్టాము, వాడికి 150 మార్కులు వచ్చాయి. 150 మార్కులు ఎక్కువ తక్కువ, నెక్స్ట్ వీక్ 140 మార్కులు రావచ్చు. సో ఈజీ ఆన్ ద రైట్ ట్రాకా రాంగ్ ట్రాకా అనేది వాడికి తెలియదు. సో ఈ కౌన్సిలింగ్ ద్వారా అది జరుగుతుంది. కౌన్సిలింగ్ ఎవరు చేయగలరు? మీరు కూడా చేస్తారా? నేను కూడా చేస్తాను రెగ్యులర్గా చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ చాలా చాలా విషయాలు స్టూడెంట్స్ కొంతమందితో షేర్ చేసుకోరు. మనం ఇఫ్ యూ పుట్ దెమ్ అట్ ఈజ్, వాళ్ళు కంఫర్టబుల్గా మనతో మాట్లాడతారు. మనం టెస్ట్ టేకింగ్ స్ట్రాటజీ ఈ స్టేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టెస్ట్ టేకింగ్ స్ట్రాటజీ గురించి చాలా కౌన్సిలింగ్ చేయాలి వాళ్ళకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏది ఎప్పుడు అటెంప్ట్ చేయాలి, ఆర్డర్ ఆఫ్ అటెంప్టింగ్ ద క్వశ్చన్స్, తర్వాత ఎంత టైం స్పెండ్ చేయాలి, ఇలాంటివన్నీ. తర్వాత నెగిటివ్ మార్క్స్. చాలామంది ఏం చేస్తారంటే స్టూడెంట్స్ ఒక స్పెసిఫిక్ టార్గెట్తో వెళ్తారు ఎగ్జామ్కి, నాకు 200 రావాలి, 250 రావాలి అనుకుంటూ. సో ఒక్కొక్కసారి పేపర్ టఫ్గా ఉండొచ్చు. పేపర్గా టఫ్గా ఉన్నప్పుడు ఏం చేస్తారు వీళ్ళు, ఇట్స్ అ కాంపిటేటివ్ టెస్ట్, పర్సంటైల్ ఈజ్ ఇంపార్టెంట్, కానీ అది పక్కకు పెట్టేసేసి ఆ టార్గెట్ దృష్టిలో పెట్టుకొని గెస్ వర్క్ చేస్తారు. ఈ గెస్ వర్క్ చేయడం వల్ల ఏమవుతుంది, నెగిటివ్ మార్క్స్ వస్తాయి. నెగిటివ్ మార్క్స్ వల్ల వాడు రావాల్సిన పర్సంటైల్ కన్నా వాడికి తక్కువ వస్తుంది. సో మనం కౌన్సిలింగ్లో ఇవన్నీ వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ ఇన్ కౌన్సిలింగ్. సార్ యాక్చువల్గా ఫైనల్గా నేను ఫస్ట్ మీ శంషాబాద్ గురుకులం, నానో గురుకులం, నానో వాట్ ఎవర్ ఇట్ ఈస్ నేమ్, వెళ్ళాలని ఫస్ట్. చాలా పెద్ద క్యాంపస్ అన్నారు, 15 acres, హిమాసార్ పక్కన. కేసీ గారు కూడా చెప్పారు. చాలామంది, నేనే కాదు మా వ్యూవర్స్ కూడా దాని ఆసక్తి చూస్తున్నారు. నెక్స్ట్ టైం వచ్చిన డెఫినెట్గా శంషాబాద్ చేద్దామండి. ధన్యవాదాలు శ్రీనివాస్ గారు, అద్భుతమైన ఇంటర్వ్యూ అండి. చాలా ధన్యవాదాలు.